ఈరోజు రైతు రుణమాఫీ సందర్భంగా మన చేవల కాన్స్టిట్యున్సీకు వచ్చిన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు, అదేవిధంగా మన సబితా ఇంద్రారెడ్డి గారు, మరియు హోమ్ మినిస్టర్ ఎక్స్ మహమూద్ అలీ గారు, శంభుపురం రాజు గారు, కార్తిక్ రెడ్డి గారు, మరియు పేరు పేరున 5 మండలాల నుంచి రైతులకు, రైతు సోదరులకు, యువకులకు, తెలంగాణ అభిమానులకు, టీఆర్ఎస్ అభిమానులకు, అందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వారికి రైతు నిరసన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా నిన్న ఇప్పుడు బాలాజీ చెప్పినప్పుడు మొన్ననే మేడం ఫోన్ చేసింది, కేటీఆర్ సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి చేసిండ్రు. ఒకటి ఎన్ని పెళ్లిళ్ళున్నా ఇంకొక ముఖ్యం ఏంటంటే సార్ అది కూడా చెప్పిండు, ఎన్ని పెళ్లిళ్ళున్నా తప్పది రావాల్సిందే అని చెప్పేసి టెలికాన్ఫరెన్స్ లో అందరూ చెప్పి చాలా మంది అందరైనారు. అయినా ఒకటే పిలుపు కింద వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో గ్రామాలలో ఒకసారి మనం దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసి, అబద్దాలు ఆడి, అన్ని స్కీములు చెప్పేసి మోసం చేసి మనుషులకు ఒక ఏమంటారు దాన్ని, ఒక మత్తులాగా ఇచ్చేసి ఆ 15 రోజులు అలా ఓట్లు వేసుకుని తప్ప మనలందరూ తెలంగాణ వాళ్ళు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, సోదరిమణులు, యువత కానీ మేలుకొంటలకల్లా మోసం ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకుంటారు తప్ప ఎవరు కేసీఆర్ ముఖ్యమంత్రి కాదని అనుకోలేరు. ఆ మోసంతో ఇలా మనం ఈ పాశ్చాత్తాపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ముందు మనం ఏదేమైనా మన పార్టీ కేటీఆర్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా మేము రాత్రి బగలో మళ్ళా ప్రభుత్వం వచ్చిందాక శ్రమిస్తామని చెప్పి మీ తరఫున మేము కోరుతున్నాం. అంతేకాకుండా రైతులు కూడా ఈరోజు పెద్ద కసి ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నిన్న మీటింగ్ పోయినా, నేను వాళ్ళ రైతు మీటింగ్ పోయినా మా రైతులకు రాలేదని అన్న, మాకు కూడా రాలేదన్న, మాకు సిగ్గైతుంది చెప్పుకొని, కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ రైతు శిబిరం కాడ చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, మా వాళ్ళు అబద్దాలు చెప్తున్నారు సార్, 22 లక్షలకు వస్తే ఇంకా 21 లక్షల మందికి రాలేదు, మేము ఆల్రెడీ 1 మంత్ మాకు టైం ఇవ్వండి, మేము అందరం మనం వెరిఫై చేస్తున్నాము, మీకు ఆధార్ కార్డు పోయిందా, లేకపోతే మీకు ఫోన్ నెంబర్ లేదా, మీకు అది లేదా, మీ సర్వే నెంబర్ తప్పు అని చెప్పేసి 1 మంత్ లో మళ్ళీ ఇస్తామని చెప్పి అబద్దాలు చెప్పి రైతులను మన ధర్నాకు రాకుండా వాళ్ళు మభ్య పెడుతున్నారు, చెప్తున్నారు గ్రామాలలో. కాబట్టి మీరు వాళ్ళకి ఇప్పటికైనా మోసం ముచ్చట్లు ఇవ్వద్దు. రాబోయే రోజులలో మనకు తెలిసిపోయింది ఏంది, కేసీఆర్ ఏంది, కేటీఆర్ ఏంది, తెలంగాణ ప్రభుత్వం ఏంది, స్కీమ్స్ ఏంది. అప్పుడు ముఖ్యంగా చేవల కాన్స్టిట్యున్సీకి ఇలా మొత్తం హైడ్రా పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని కలెక్షన్ చేయడానికి 310 అని చెప్పి కొట్టేస్తున్నారు. ఏది ఏమైనా చేవల ప్రాంతంలో ఎవరైనా కూలగొట్టడానికి వస్తే మేము అందరం అడ్డం పట్టుకుంటాం. ఎందుకంటే 20 ఏళ్ల సంది కట్టినలో ఉన్నారు, వాళ్ళ డబ్బులు వసూలు చేసుకొని చేస్తున్నారు. కాబట్టి మేము రోడ్డు ప్రతి ఒక్కరికి అడ్డం న్యాయంగా ఇవ్వండి. ఎవరైతే నిజంగా ఎవరైతే చిల్లరలు కట్టిరో మాకు అవసరం లేదు, కానీ చిల్లరలు కట్టిన చెప్పి మా త్రిపురని భయపట్టిస్తున్నారు మమ్మల్ని. నిన్న చెరువు ఎక్కడ ఉంది, త్రిభువన్ ఎక్కడ ఉంది, చేవల్ ఎక్కడ ఉంది, గుల్లపల్లి ఎక్కడ ఉంది, మా మల్కాపూర్ ఎక్కడ ఉంది, వీళ్ళందరికీ నోటీసులు ఇస్తామంటున్నారు. కాబట్టి 15-20 ఏళ్ల సంది ఎట్టి వాళ్ళ టెక్సులు తీసుకొని అన్ని తీసుకోరు. కాబట్టి ఏమైనా రైతుల తరఫున, మహిళల తరఫున, యువత తరఫున రాబోయే రోజులలో మీరు ఏ ఉద్యమం చేసినా, ఏ దీక్ష చేసినా మేమందరం మీ ఎమ్మడి ఉంటాం. మళ్ళా ప్రభుత్వం వచ్చిందాక మేము నిద్రపోమని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.